ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. రేవంత్ రెడ్డి కోటి రూపాయలు ఇస్తే రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాట ఇచ్చి తప్పిన సీఎం రేవంత్ కు మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దివాలా కోరు ప్రభుత్వం నడుస్తుందని రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలతో రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలతో ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ ప్రజలను చైతన్యపరిచారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికల ఇచ్చిన హామీల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కటి నెరవేర్చలేదని, పింఛన్లను సక్రమంగా ఇవ్వటం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో తాగునీటికి, విద్యుత్కు కొరత లేదని, రేవంత్ రెడ్డి అడుగుపెట్టిన తర్వాత కరెంటు కష్టాలు, నీటి యుద్ధాలు తప్పటం లేదన్నారు. కేసీఆర్ కంటే మంచిగా పనిచేసి పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటామన్నారు. కాంగ్రెస్ వాళ్ళ పాలన కూడా చూస్తున్నాం. మొన్న ఒకసారి నా దగ్గరికి కొంతమంది పంచాయతీ సెక్రటరీలు, కొంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి నా దగ్గరికి వచ్చారు. సరే, వాళ్ళ బాధలు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా తిప్పలు పెడుతుండ్రు, అట్లా తిప్పలు పెడుతుండ్రు, మాకు ఇట్లా కష్టం అవుతుందని బాధలంతా ఏకరువు పెట్టిరు నాకు. అన్ని విన్నాక నేను ఒక మాట అన్నా, తమ్మి మీరే కదరా మా బీఆర్ఎస్ ఓడగొట్టి కాంగ్రెస్ గెలిపిస్తుంది, మీకు ఉద్యోగం ఇచ్చింది కేసీఆర్, పర్మనెంట్ చేసింది కేసీఆర్, మీ జీతాలు పెంచింది కేసీఆర్, మీరే కదరా తమ్మి ఓడగొట్టి మళ్ళీ వచ్చి కష్టాలు చెప్పబడుతుంది అన్న. ఒక మాట అన్నాడు ఆయన. ఆ ఉద్యోగస్తులు అతను ఏమన్నారంటే, సరిగా తెలంగాణ రాగానే 10 ఏళ్ళు మీరే ఉంటుంది, ఆయన రేవంత్ రెడ్డి ఇక బాగా చేస్తా, ఇట్లా చేస్తా, అట్లా చేస్తా అంటే నమ్మినాం సారు. ఇప్పుడు ఎప్పుడైనా విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినాక అరే పాతోళ్ళే బాగుండే అని ఇప్పుడు మాకు అర్థమైంది, ఏం చేయమంటావు అంటారు. మరి చేయి జారిపోయింది కదరా తమ్మి అంటే ఇక అయిపోయిందన్న, ఇక అందుకే మళ్ళీ నువ్వే పట్టించుకోవాలన్న అంటూ. అంటే మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఉన్నప్పుడు తెలియదట. ఇప్పుడు కేసీఆర్ సాబ్ పోయినాక ఇప్పుడు అందరూ అయ్యో ఆయనే బాగుండే, పెద్ద మనిషి మంచిగుండే అని ఇప్పుడు ఒక్కళ్ళు అది చెప్తురట. నిజమా కాదా? ఇవాళ ఇక్కడ అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు, ఇలా తెలుగు రానోళ్ళు ఉన్నారు ఎవరన్నా? అంటే ఈ బీహార్ వాళ్ళు ఉంటారు కదా, ఉన్నారా? సరే, लास्ट में एक 5 मिनट में हिंदी में बात करता हूँ, पहले तो तेलुगु में बात कर लेता हूँ, लास्ट में आपको समझाने के लिए एक 5 मिनट हिंदी में बात करता हूँ. అయితే ఈరోజు మీరు ఒక్కటే ఆలోచించండి, తప్ప వచ్చిందేమున్నది? మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు, మున్పటి లెక్క నల్లు వస్తలేదు, మున్పటి లెక్క పని జరుగుతలేదు. అయినా మళ్ళీ ఎవరైనా చేయి గుర్తు కొట్టేస్తామా? ఇంకా వాళ్ళు వచ్చి వంగి దండాలు పెడతారు, పైసలు రేవంత్ రెడ్డి కట్టలు పంపిండట పంచుతారు, తీసుకోండి. కానీ ఓట్లు గిట్లు పెట్టకూడదు, ఓట్లు వేపిస్తురని తెలిసింది నాకు. కాంగ్రెస్ వాళ్ళు ఇళ్లకి వచ్చి ఏందో వెండి లక్ష్మమ్మ బొమ్మ, ఆ బొమ్మలు ఇచ్చుడట, లేకపోతే ఇది ఇస్తాం అది ఇస్తామని ప్రమాణాలు చేయమంటారు. మొదలే నోట్ల అనుకోండి ఉత్తుత్త ప్రమాణం అని, ఉత్తుత్తదని నోట్ల దేవుడా ఇది ఉత్తుత్తదే అని మొదలే అనుకొని మొక్కుర్రి, బరాబర్ తీసుకోర్రి, కారు మీద కూతారు. వస్తే బతుకుతావు, మహాలక్ష్మి వస్తే బతుకుతావు. ఏదైనా దవాఖానకు పోతే ఇంత సూదులో, మందులో, స్కానింగో, బిడ్డ కాన్పో, కేసీఆర్ కిట్టో చేస్తే మనం బతుకుతాం. ఈ ఒక్కనాడు ఇచ్చే పైసలతో బతుకుతామా? దయచేసి ఆలోచన చేయండి. ఈ రేవంత్ రెడ్డి మాటలు తప్ప చేతలు లేవు, అంత తొండి మాటలు, అబద్ధాలు మాట్లాడు. వెనకటో సామెత ఉన్నది, నిజం గడప దాటక ముందు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. గట్లయింది మన ముచ్చట. ఈ రేవంత్ రెడ్డిది అబద్ధాలు ఇయ్యలేదు కనుక ఓడగొట్టిండ్రు. కేసీఆర్ దినం తప్పించి దినం నీళ్ళు ఇస్తే నేను పట్టించుకోక వారానికి ఒక్కనాడు నీళ్ళు ఇచ్చుట్లా ప్రజలు నా మీద కోపానికి వచ్చిండ్రు. ఆయనకు సురుకు ఉడితేనే కదా మన దిక్కు చూసేది. లేకపోతే మీరు బరాబరు పైసలు తీసుకొని ఓట్లేసిర్రు అనుకో, ఏమనుకుంటాడు? 4000 ఎగ్గొట్టినా ఎత్తారు, 2500 ఎగ్గొట్టినా ఎత్తారు, కేసీఆర్ కిట్ ఇవ్వకపోయినా ఎత్తారు, మంచినీళ్ళు ఇవ్వకపోయినా ఎత్తారు, మోరీలు కట్టకపోయినా ఎత్తారు. ఇక నేను అన్ని గిట్లే ఎగబెడతానడా? అందువల్ల ఆయనకు బుద్ధి రావాలంటే చిత్తుగా కాంగ్రెస్ని ఓడించుండి, బీఆర్ఎస్ను గెలిపించండి. మేము మీ వెంట ఉంటాం, ధైర్యంగా ఉంటాం, ఏ కష్ట సుఖాల్లో ఉంటాం. మీకు ఏ పనున్నా చేసే బాధ్యత
నాది అని మనవి చేస్తూ అందరికీ పేరు పేరున నమస్కారం. జై తెలంగాణ. మాజీ ఎంపీపీ నిలబడ్డాడు చిట్కుల నుంచి. మా శ్రీశైలంను కూడా మీరందరూ ఆశీర్వదించాలని ప్రత్యేకంగా కోరుతూ నమస్కారం.